నమస్తే, నేను జ్యోత్స్న ఈమని. భగవద్గీతలో 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 25వ శ్లోకం. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. సో భగవానుడు ఆత్మ యొక్క లక్షణాలు చెప్తున్నారు. అంటే ఆత్మ యొక్క పర్మనెంట్ నేచర్ చెప్పడానికి అర్జునుడికి దాని యొక్క లక్షణాలు చెప్తున్నారు. ఈ శ్లోకంలో చెప్తున్నారు, అవ్యక్తో యమ చింత్యోయం అవికార్యోయం ఉచ్యతే. ఈ ఆత్మ అవ్యక్తమైనది, అచింత్యమైనది, అవికార్యమైనది అని చెప్తున్నారు. 3 లక్షణాలు. అవ్యక్తమైనది అంటే అది మన ఇంద్రియాలతో మనము పట్టుకోలేము దాన్ని, ఎందుకంటే దానికి ఒక రూపం అంటూ లేదు. అది సర్వవ్యాపకమైనది, దానికి రూపం లేదు. సో మనం మన ఇంద్రియాలతో దాన్ని పట్టుకోలేము, ఇంద్రియాలకు అందదు. అట్లాగే అచింత్యోయం, అది ఈవెన్ ఇమాజిన్ చేసుకోవడానికి కూడా కష్టం, అది ఇలా ఉంటుంది అని. అంటే మన మైండ్కి కూడా అది అందదు. అవికార్య అంటే దానికి వికారాలు ఏం లేవు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, షట్వికారాలకి ఆత్మకి సంబంధం లేదు, దానికి ఎటువంటి మోడిఫికేషన్స్ చేంజెస్ జరగవు. సో అవ్యక్తం, అచింత్యం, అవికారం, ఈ 3 కూడా ఆత్మ యొక్క లక్షణాలు. ఇప్పుడు ఏమంటున్నారు, తస్మాత్ ఏవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. సో నువ్వు గనక నేను చెప్పిన విధంగా ఆత్మ గురించి నువ్వు అర్థం చేసుకుంటే ఇంకా నువ్వు శోకింపవు అర్జున అని చెప్తున్నారు. అంటే ఆత్మ యొక్క, అంటే నీ యొక్క రియల్ నేచర్ నువ్వు అర్థం చేసుకుంటే ఇంకా శోకింపడానికి అక్కడ ఏమీ లేదు. సో నో యువర్ రియల్ నేచర్ అని చెప్తున్నారు ఇక్కడ భగవానుడు. క్లీం కృష్ణాయ నమః. పాంచజన్యం అకాడమీ నిర్వహించే ఎస్ఎల్పి, బీవైసి, జిఎస్ఎస్ ప్రోగ్రామ్స్ ద్వారా మీ పిల్లలకు భగవద్గీత శ్లోకాలు, వాటి అర్థాలు నేర్పించండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9866434528.